కడప కోటిరెడ్డి కడప సిటీలో దిగి ఆర్టీసీ బస్టాండ్ కు ఎటు పోవాలి అంటే కోటిరెడ్డి సర్కిల్ నుంచి అని సమాధానం వస్తుంది. మరి పాత బస్టాండ్ కు దారెటు? అది కూడా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. ఎస్పీ బంగ్లా ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్ నుంచి 10 అడుగుల దూరంలో. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్ కి కుడివైపునే. మంచి భోజనం హోటల్ ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్ లో. కడపలో ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. కోటిరెడ్డి సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్. ఇంతకీ ఎవరి కోటిరెడ్డి? ఏమా కథ? ఓసారి చూద్దాం రండి. దేశభక్తిని అణువణువునా వంట పట్టించుకున్న మహోన్నత వ్యక్తి ఈ కోటిరెడ్డి. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నారాయణ చెరువులో కోటిరెడ్డిపల్లెలో 1889లో జన్మించారు కోటిరెడ్డి గారు. 1914లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. ఆ వృత్తిలో అబద్ధాలు చెప్పాల్సి రావడంతో తనకు సరిపడదని ఆ వృత్తిని వదిలేసి మద్రాసు నుంచి కడపకు మకాం మార్చారు. 1917లో జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన రామసుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. స్వతహాగా దేశభక్తురాలైన రామసుబ్బమ్మ కూడా భర్తతో పాటు ఎన్నో స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్నారు. 1921లో గాంధీజీ కడప జిల్లా పర్యటించిన సందర్భంగా ఆయన ప్రసంగానికి ప్రభావితుడైన కోటిరెడ్డి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంతో పాటు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. సారా ఉద్యమం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందంటూ 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. మళ్లీ ఆయన వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నందుకు 1922లోనూ జైలు శిక్ష విధించింది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు సంవత్సరం జైలు శిక్ష వేశారు. అయినా వెనక్కు తగ్గని కోటిరెడ్డి రెట్టింపు ఉత్సాహంతో శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా పల్లె తిరిగారు. 1927లో స్వరాజ్య పార్టీ నుండి ఒకసారి, 1929లో స్వతంత్ర పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ బ్రిటిష్ విధానాలు వ్యతిరేకించి పదవికి రాజీనామా చేశారు. స్వాతంత్రం తర్వాత 1952లో కడప నుండి, 1953లో లక్కిరెడ్డిపల్లె నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కోటిరెడ్డి గారు పనిచేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1925లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం కృషి చేశారు. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ కోసం కృషి చేశారు. మహిళలు బయటికి రాకూడదనే ఆలోచన ధోరణి ఉన్న రోజుల్లోనే భార్య కోరిక మేరకు 5 లక్షల విరాళంతో ఎస్కేఆర్ మహిళా కళాశాలను కడపలో స్థాపించారు. కోటిరెడ్డి గారు 1981లో మరణించారు. కోటిరెడ్డి అందించిన సేవల మేరకు ఆయన విగ్రహాన్ని కడప నడిబొడ్డున ఏర్పాటు చేశారు. కడపలో ఎటు నుండి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ మీద నుంచే వెళ్లాలి.